భీముడు అర్జునుడి హెచ్చరికను గమనించాడు. ఒక్కసారిగా మండిపడి ప్రళయాకాలంలో వాయుదేవుడికి ఉండేటువంటి బలాన్ని ఆవాహించుకున్నాడు. విపరీతమైనటువంటి కోపంతో ఆ రాక్షసుణ్ణి పైకెత్తేసి 100 సార్లు అమిత వేగంగా అతడి శరీరాన్ని గిరిగిరా 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 తిప్పుతూ, అంతే ఆ గిరిగిరిలోనే గోయిందైపోయినాడు. ఇలా అన్నాడు, ఓ రాక్షసాదమా, నీ మాంసం వ్యర్థం, నీ పుష్టి వ్యర్థం, నీ బుద్ధి వ్యర్థం. వ్యర్థంగానే నువ్వు ఒళ్ళు పెంచుకున్నావు. ఏ ప్రయోజనం లేకుండా వ్యర్థంగానే నువ్వు మరణిస్తున్నావు. నేను గిరిగిట్లాడుకుంటున్నాను నీతో. కనుక నీ బ్రతికే వ్యర్థం. ఈ రోజుతో నీ కథను అంతం పలుకుతున్నాను. కొనా ఊపిరి వదులుకో. నిన్ను చంపి ఈ అడవికి క్షేమం కలిగిస్తాను. అప్పుడు ఈ అడవి ఎలాంటి బాధలు లేనిది అవుతుంది. నేను విన్నాను, నీతో పీడపడుతూ చాలా కష్టం ఉంది అని చెప్పేసి. ఇక నీకు జీవితమే లేదు, మనుష్యులను చంపి తినేటువంటి అవకాశమే లేదు అన్నాడు. అప్పుడు అర్జునుడు భీముడు ఇంకా రోషం పెంచాలని ఇలా అన్నాడు, అన్నా, ఈ రాక్షసుడు నీకు ఇంకా భారంగా ఉన్నాడా అంటే చెప్పు. ఇతడికి చంపడం నీకు ఇష్టంగా ఉందా లేదా చెప్పు. నీకు ఇంకా కష్టంగా ఉందా, ఇష్టం లేదా? ఏది కొంపదీసి బామగీవ అనుకున్నావా? ఉంటే చెప్పు, నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. నా సహాయం అక్కర్లేదంటే వీడిని ఆలస్యం చేయక చంపు, లేకపోతే నేను ఏదో లెక్క పెట్టాల్సి వస్తుంది, ఎందుకు చంపడం లేదు ఇంతవరకు అని. లేదా పక్కకు రా, నీకు బావ అయితే అవుతాడుగా, నేను చూసుకుంటాను, నేను వచ్చి వీడిని చంపుతాను. ఇప్పటిదాకా చేసిన యుద్ధం చాలే, చూశానులే, బాగా అలసిపోయావు పాపం. వచ్చి కొంచెం విశ్రాంతి తీసుకో, కొంచెం నీళ్లు తాగు, పక్కకు రా, నేను పని పూర్తి చేస్తాను అన్నాడు. ఆ మాటలకి భీముడికి మరింత కోపం వచ్చింది. అంతవరకు కోపం రాలేదు. ఏంటి, నన్ను బావా చంపకోకుండా వాడిని, వీడేంటి బావా నాకు, నా చేత కాదంటున్నావా? అసలు నాకు విశ్రాంతి తీసుకుంటున్నావా? అది నువ్వు పైకెత్తి ఒక్కపారి పట్టుకొని ఉన్నటువంటి హిడంబుని నేలకేసి ఒక్కపారి కొట్టాడట. వాడి మీద పడి చిత్రవధ చేసి పశువును చంపినట్టుగా చంపేశాడు. అప్పుడు హిడంబుడు మరణిస్తూ వనం దద్దరిల్లిపోయేలాగా అరిచాడట. ఒక్కపారి గట్టి కేక పెట్టాడు. అక్కడ ఉండే వాళ్ళ పాండవులంతా భయపడ్డారట. అంత కేక పెట్టాడు. భీముడు ఆ రాక్షసుణ్ణి 2 బాగుల మధ్యలోను బంధించి వాడిని మధ్యకు విరిచేసి వధించాడు. అట్లా వేసేశాడు. ఎప్పుడో చేసేవాడు. పాండవులకు ఆనందం కలిగించాడు. పాండవులు భీముడిని అభినందించారు. షబ్బాష్, అందరూ కొట్టారు. కొడితే వాళ్ళ చేయని వస్తుంది, అంత ఉంది వాడి కండరాలు. గౌరవించారు. అర్జునుడు భీముడితో, అన్న భీమసేన, ఈ అడవి దగ్గర ఏదో నగరం ఉందనిపిస్తుంది, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళదాం. అప్పుడు దుర్యోధనుడికి మన జాడ తెలియదు, లేకపోతే ఇక్కడ హిడంబాసురుడు చంపినటువంటి ఏదో న్యూస్ తెలిసిపోతుంది వాడికి. అందుకని ఇక్కడంతా ఈ వనంలో కొంత ఆ దుర్యోధనుడు కొన్ని నక్కలకు ట్రైనింగ్ ఇచ్చి పెట్టాడు. గుంట నక్కలు ఉన్నాయి, 2 కాళ్ళు గుంట నక్కలు అక్కడక్కడ ఉంటాయి. అడవి మనుషుల్లాగే ఉంటారు గుంట నక్కలు. ఆ గుంట నక్కలు వెళ్ళి చెప్పేస్తారు. అందుకని ఇక్కడ ఉన్నారని తెలిసిపోతే ఆ మాటలు విని పాండవులందరూ కూడా ఒప్పుకున్నారు. అవును నిజమే, దగ్గర ఎక్కడో ఒక ఊరుద్ది, అలాగే చేద్దామని తల్లితో కలిసి బయలుదేరారు. అప్పుడు వారి వెంట హిడంబి కూడా మెల్లగా నిదానంగా ఆవిడ కూడా నడుచుకొని శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః కుంతీదేవితో కలిసి పాండవులు నడుస్తున్నారు. వారిని అనుసరించి హిడంబ నడిచింది కూడా. కొంత దూరం సాగాక హిడంబ అందరికీ నమస్కారం చేసి భీముడితో ఇలా అంది. ఇంకా లాభం లేదు, చెప్పుకోవాల్సిందేనే. ఓ మనోవల్లభ అనింది. ఓ మనోవల్లభ, మనోరమణ, ఏదేదో అంటుంది.
తొలి చూపుల్లోనే నా మనస్సుని మీపై లగ్నమైపోయింది. నేను కామవశురాలను అయ్యాను. క్రూరుడైన నా అన్న ఏం చేస్తున్నా ఏమంటున్నా కూడా నిర్లిప్తంగానే ఉన్నాను. ఆ రాక్షసుడిపై మీరు చూపినటువంటి పరాక్రమానికి నేను ఆశ్చర్యపోయాను. అదే కావాలి వాడికి, అది పొగడాల భీముడికి. అంతవరకు కాచుకున్నాడు. అందరూ పొగిడారు కానీ ఈవిడేమీ చెప్పలేదే అనుకున్నాడు. వెనకలే ఊరికే నడుచుకొని వస్తుంది జింకపిల్లలాగా, ఎందుకు ఈవిడని చెప్పలేదు. అప్పుడే అంత దాని మీద అంత ప్రేమ వచ్చేసింది. అప్పుడే చెప్పలేదని కూడా అలుగు కూడా వచ్చేసింది చూడండి. అప్పుడే అనిపించిందట భీముడికి, నేను ఇంతగా చేసినా కూడా చెప్పలేదు. అప్పుడు అనింది కదా, మా అన్న బలం అటువంటిది ఇటువంటిది, నేను చూపిస్తాననింది. అప్పుడు ఈవిడ పొగడాలి కదా, మిగతా వాళ్ళంతా పొగిడారు, వీడు మాత్రం పొగడలేదు. అయినా నడుచుకొని వెళుతుంటే సడన్గా అందరినీ ఆపి చెప్తున్నది. ఇప్పుడు నేను అప్పుడు ముగ్ధురాలైపోయాను చూసి ఆ యుద్ధం చూసి. నాకు ఇప్పటి వరకు మాట రాలేదు, ఇప్పుడే మాట వస్తున్నది. నీకు పూర్తిగా అవశ్యమైపోయాను. నేను దాన్ని చూసి ఇంకా అవశ్యమైపోయాను నీకు. ఇక నుంచి నేను మిమ్మల్నే సేవిస్తాను, అనుగ్రహించండి అంది. మిమ్మల్ని అంతమందిని నేను ఒక సేవకిలాగా ఉంటాను, నేను ఎప్పుడు సేవ చేస్తాను. భీముడు అంటున్నాడు, ఓ హిడంబి, రాక్షసులు మోహాన్ని కలిగిస్తూ మాయతో ప్రవర్తిస్తూ ఉంటారు. వారి మనస్సులో ఉన్నటువంటి శత్రుత్వం ఎప్పటికీ కూడా తొలగిపోదు, మాసిపోదు. వారు పగను గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అపకారం తలపెడతారు ఎప్పుడు కూడా. కనుక నిన్ను నేను నమ్మను. నువ్వు కూడా నీ అన్న పోయినటువంటి దారిలోనే యమలోకానికి పో అన్నాడు. నేను నమ్మలేదు నిన్ను, నాకు నమ్మకం లేదు నీ మీద. ఎందుకంటే లోపల పగ పెట్టుకుంటారు. అంత పెద్ద అన్నం చంపిన తర్వాత చెల్లికి నీకు ఉండదా? జాతి మమకారం ఉండదా నీకు? అదే రక్త మమకారం ఉండదా నీకు? అందుకని నాకు మాత్రం ఎందుకో నమ్మకం లేదు. నీ సౌందర్యం చూసి ఏం వ్యామోహంలో పడిపోయినా అనుకున్నావా? నేనేం పడలేదు. ఆ మాటలు విని ధర్మరాజు వెంటనే, భీమా, ఎంత కోపం వచ్చినా కూడా ఆడదాని మీద చేయి చేసుకోకూడదు, చంపకూడదు కదా, జాగ్రత్త అని అంటూ, శరీర గుప్తభ్యధికం ధర్మం గోపాయ పాండవ. ఓ పాండుకువర, దేహరక్షణ కంటే ధర్మరక్షణ ముఖ్యం. చంపటానికి వస్తున్నటువంటి హిడంబుడిని నువ్వు చంపేశావు. నువ్వు అలా చేయటం సరిగానే ఉంది, బాగుంది. వాడిని చంపాల్సిందే. అందుకు అతడి సోదరైనటువంటి ఈమెకు కోపం వస్తుంది, కానీ ఈమె మనలను ఏమీ చేయలేదు అన్నాడు. అప్పుడు హిడంబ చేతులు జోడించి కుంతికి ధర్మరాజుకు నమస్కారం చేసింది. కుంతీదేవితో ఇలా అంది, ఓ పూజ్యరాల, స్త్రీలకు కలిగేటువంటి కామబాధ గురించి మీకు తెలుసు అత్తమ్మ. నీ పుత్రుడైన భీమసేనుడి యందు నాకు అటువంటి కామబాధయే కలిగింది తల్లి. ఈ బాధ తొలగించుకోవాలని తగిన సమయం కోసం ఎదురు చూస్తాను తల్లి. ఆ సమయం ఇప్పుడు వచ్చిందని నేను అనుకుంటున్నాను. నా స్నేహితులను, బంధువులను, స్వధర్మమైనటువంటి రాక్షస ధర్మాన్ని కూడా నేను ఇప్పటికే విడిచిపెట్టేశాను. నీ పుత్రుడే భర్తగా వరించాను, ఇది సత్యం. ఇతడు గనుక నా ప్రార్థనను నిరాకరిస్తే, నన్ను తిరస్కరిస్తే, మిమ్మల్ని నేను చేయలేను. మీ సేవకురాల్ని నేను జీవించలేను. ఇది ముమ్మాటికి నిజం చేస్తుంది ఆవిడ. అట్లా ఉంది, అంత వ్యామోహంతో ఉంది. కనుక నా విషయంలో నువ్వు దయ చూపించాలి తల్లి. నన్ను మూర్ఖురాలు అనుకోకు, భక్తురాలు అనుకో. నేను భక్తురాలు, నేను లేదా సేవకురాలు అనుకో. చెప్పాను కదా అప్పుడే, మీకు సేవ చేస్తాను సేవకురాలని. కోడలు అనుకో, ఏమైనా అనుకోమ్మా, నా మీద దయ చూపించు అత్త, అమ్మ, అత్తమ్మ. నీ కుమారుణ్ణి మాత్రం నాకు పతిగా చెయ్యి అత్తమ్మ. అత్తమ్మ అనుకో, అమ్మ అనుకో, అత్త అనుకో, అమ్మ అనుకో, తల్లి చెయ్యి తల్లి. ఆయనతో కలిసి స్వేచ్ఛగా నేను విహరిస్తాను. ఎందుకంటే కొంచెం రాక్షస భాష ఉంది కదా దీంట్లో,
అందుకని రాక్షస భాష మాట్లాడుతూ ఉన్నది అప్పుడప్పుడు. అత్త అమ్మ, నువ్వు చెప్పిన సమయానికి నీ కుమారుణ్ణి తీసుకొని వస్తానమ్మా, నన్ను నమ్ము, నేను తీసుకుపోతాను. ఇప్పుడు విహారం చేసుకుంటాం, ఈ అడవంతా తిరుగుతాం, ఈ అడవంతా మేము పిక్నిక్ లాగా వెళతాం, మేమందరూ కూడా హనీమూన్ చేసుకుంటాం మేమిద్దరు. మీరు కూడా ఎందుకులే, మేమిద్దరే చాలు. ఎగిరే శక్తి నాకున్నది, నేను కూడా ఎగిరించుకొని తీసుకుపోతాను, ఎగిరేసుకొని తీసుకుపోతాను. మీరు ఎప్పుడు స్మరిస్తే ఏ హిడంబి అంటూనే పరిగెత్తొస్తాం ఇద్దరు కూడా. భీముడా అంటే పరిగెత్తొస్తాం. ఇప్పుడు అంటూనే ఇప్పుడే వచ్చి ఇక్కడే ఉంటాం, మేము ఇక్కడే ఉన్నట్టే ఉంటాం. మీరు వెళ్ళవలసిన చోటుకి నేను చేరుస్తాను, మీరు నడుచుకొని వెళ్ళాల్సిన పని లేదు. నేను పిశాచ నిశాచర స్త్రీని కాను, రాక్షస జాతిలో పుట్టిన దానను, అంతే. సత్యభావం గల కన్యకను. నా పేరు సాలక కంటకి. మంచి వయసులో ఉన్నాను. నీ పుత్రుడితో కలిసి మీ అందరికీ సేవలు చేయాలనుకుంటున్నాను. మీరు అజాగ్రత్తగా ఉన్నప్పుడు, అంటే పడుకున్నప్పుడు, నేను జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని రక్షించుకుంటా. మీరు ఎక్కడ వెళ్ళా నేను చూసుకుంటా, మీకెప్పుడూ సేవ చేస్తాను. మీరు దుర్గమ ప్రదేశాల్లోనూ ఎత్తు పల్లాల్లోనూ శీఘ్రంగా ప్రయాణించాలనుకుంటే నేను మీ అందరినీ మోసుకొని పోతాను. నన్ను అనుగ్రహించండి. భీముడు నన్ను స్వీకరించేలాగా చేయండి. ఏమన్నా కానీ భీముడు ఆపదస్తరణే ప్రాణాన్ ధారయేద్యేన తేన వా సర్వమావృత్య కర్తవ్యం తం ధర్మమనువర్తత. ఆపదలు తొలగించుకోవటానికి, ప్రాణాలు నిలబెట్టుకోవటానికి ఏదో ఒక ఉపాయాన్ని స్వీకరించాలి కదా. ధర్మ మార్గాన్ని అనుసరించేవారు తప్పకుండా అవసరమైన ఉపాయాన్ని అంగీకరించాలి కదా. ఆపత్సు యోధారయతి ధర్మం ధర్మ విదుత్తమః వ్యసనం కేవ ధర్మస్య ధర్మిణ మాపదుచ్యతే. ఎవడు ఆపదల్లో కూడా ధర్మాన్ని పాటిస్తాడో వాడు ధర్మవేత్తలలో శ్రేష్ఠుడవుతాడు. ధర్మానికి అపాయం ఏర్పడటమే ధర్మాత్మలకు గొప్ప ఆపద అవుతుంది. పుణ్యం ప్రాణాన్ ధారయతి పుణ్యం ప్రాణదముచ్యతే ఏనాచరే ధర్మం తస్మిన్ గర్హాన విద్యతే. చేసుకున్న పుణ్యమే ప్రాణాన్ని కాపాడుతుంది. కాబట్టి పుణ్యానికి ప్రాణదం అనే పేరు వచ్చింది. ధర్మ సాధనకు ఆచరించే ఉపాయం ఏదైనా సరే దాన్ని ఆచరించాలి. అలా చేస్తే మనకు నింద రాదు, ఎవరూ నిందించరు. అమ్మ, నేను కామబాధ చేత పీడించబడుతున్నాను. ఎంత నేర్పరిగా మాట్లాడుతున్నది, జ్ఞానిగా మాట్లాడుతున్నది. వీళ్ళంతా లోపల మెచ్చుకుంటున్నారు. ఇది రాక్షసి కాదు, ఏదో శాపగ్రస్తురాలు, దీని కథ వేరే ఉంది. చూస్తే నన్ను రక్షించు తల్లి. సత్పురుషులు ధర్మార్థ కామ మోక్ష విషయంలో దయతో ప్రవర్తిస్తారు కదా, మీరు సత్పురుషులు కదా. పరుల పట్ల దయతో ప్రవర్తించడమే గొప్ప ధర్మం కదా తల్లి అని ధర్మవేత్తలు చెబుతున్నారు. నాకు దివ్య దృష్టి ఉంది, దివ్య జ్ఞానం ఉంది. జరిగిన వాటిని, జరగబోయే వాటిని కూడా నేను చూడగలను. అందుకే వీళ్ళు అనుకున్నారు. అందుకే ఈవిడ మామూలుగా రాక్షసి కాదు. ఇప్పుడు జరగబోయేది కూడా చెప్తున్నాను, వినండి. అందుకని మీ దగ్గర నేను ఉంటే మీకు మంచిది అవుతుంది, తెలుసా? బాగా ఉంటుంది. రేపు ఏం జరుగుతుందో తెలిసిపోతుంది మీకు త్వరలోనే మేలు కలుగుతుంది. ఈ సమీపంలో ఒక సరస్సు ఉంది. దానిలో మీరు స్నానం చేసి పక్కనే ఉన్న చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోండి. అక్కడ మీరు వ్యాస మహర్షిని దర్శిస్తారు.
వ్యాసుడు పేరు చెప్పంగానే వీళ్ళందరికీ కూడా ఆశ్చర్యమైంది. ఎందుకంటే వ్యాసుడి పేరు ఈవిడ చెప్పిందంటే ఈవిడ సామాన్యురాలు కాదు, ఈ కోడలు అనుకున్నారు. మీ బాధలన్నీ తొలగిపోతాయి. వ్యాస మహర్షి దర్శనం అవుతూనే, వ్యాసుడు వచ్చి మిమ్మల్ని చూస్తూనే అన్నీ సరిపోతాయి. అప్పటికి వీళ్ళకి తీర్మానం అయిపోయింది. ఇక వేరే మాట్లాడాల్సిన పనిలే. ఇక భీముడిని ఒక్కడనే సరి చేసుకోవాలి. భీముడే కొంచెం లోపల దాని మీద ప్రేమ ఉన్నా కూడా పైకి విర్రవీగుతున్నాడు. చూసుకుందాం. దుర్యోధనుడు మిమ్మల్ని నగరం నుంచి వెళ్ళగొట్టడం, వారణాత నగరంలో ఇల్లు కాలిపోవటం, విదురుడి వల్ల మీరు రక్షించబడటం వంటి ఈ విషయాలన్నిటినీ నా జ్ఞాననేత్రంలో చూసి తెలుసుకున్నాను. అన్నీ చెప్పేసింది కథ అంతా పూర్తి. మీరు ఎట్లా వచ్చారు, ఏ పడవలో వచ్చారు, మిమ్మల్ని మోసుకొని వచ్చింది మా పురుషుడే. ఓహో, తన సొంతం అప్పుడే చేసేసుకుంది. నా పురుషుడే, నా మనోవల్లభుడు. ఓహో, అన్నీ చెప్తూ ఉంటే వీళ్ళకి ఆశ్చర్యం అవుతున్నది. మీరంతా నా మనోవల్లభుడు శరీరం మీద కూర్చొని వచ్చారు, ప్రయాణం చేశారు, అలసిపోయారు, పడుకున్నారు. ఈ విషయాలు వ్యాసమునికి తెలుసు. నేను చెప్పేదంతా ఆయనకు తెలుసు, అది వేరే. ఆయన శాలిహోత్రముని ఆశ్రమంలో ఉన్నాడు, అది కూడా చెప్తున్నాను చూడండి. అక్కడ ఒక పవిత్రమైన వృక్షం ఉంది. అది వర్షం, ఎండ, గాలుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అక్కడి సరస్సులో నీరు త్రాగితే ఆకలి దప్పులు ఉండవు. ఈ వంట చేసుకోవాల్సిన పని లేదు అత్తమ్మ. ఓహో, ఇటువంటి కోడలు ఉంటే ఇంకే మాయా కోడలు. అందరికీ ఇట్లా అత్తమ్మలకు మాయా కోడలు ఒక్కొక్క కోడలు ఇచ్చేస్తే హాయిగా ఉండొచ్చు, లక్షణంగా భోంచేసుకొని మహాభారతం వింటూ ఉండొచ్చు సోఫా మీద కూర్చొని ప్రతి ఒక్కరు. అమ్మో, ఎటువంటి కోడలు ఉంటే బాగుండు. వద్దులేండి, ఎందుకులేండి. శాలిహోత్రముని తన తపశ్శక్తితో ఈ సరస్సును, వృక్షాన్ని నిర్మించాడు. ఆయన ఆశ్రమంలో బూడిద రంగులో ఉన్నటువంటి హంసలు ఉన్నాయి, బెగ్గురు పక్షులు, సాధారణ హంసలు ఉన్నాయి, గొర్రెల జంటలు ఉన్నాయి, జలపక్షులు తీయని గంధర్వ గానం చేస్తూ ఉంటాయి అన్నది హిడంబి. ఆ వివరణ అంతా చెప్పేసింది. అక్కడ ఉండేదంతా ఒక సినిమాలాగా చెప్పింది. ఆ మాటలు విని కుంతి ధర్మరాజుతో ఇలా అంది, నాయనా, నువ్వు ధర్మాత్ముడు కదా, నేను చెప్పేది శ్రద్ధగా విను. ఈమె రాక్షస స్త్రీ అయిన ధర్మాన్ని చక్కగా చెప్తుందని అప్పటి నుంచి. ఒకవేళ ఈమె భావంలో ఏదైనా దోషం ఉంటే ఈమె భీముణ్ణి ఏమీ చేయలేదు కదా. నువ్వు కనుక ఒప్పుకుంటే ఈమె భీముణ్ణి పతిగా చేసుకొని సంతానాన్ని కంటుంది, అంతే. దానికి కావలసిన సంతానం. నువ్వు ఒప్పుకోవయ్యా నాయన అంది. ఎందుకంటే ఆయనే కదా పెద్ద ఆయన. ఇప్పుడు ఆయన ఒప్పుకోవాలి కదా. ఆయన ఏదో మాట్లాడటం లేదు, అన్నీ వింటున్నాడు అంతే. ఏదో జపమాల పెట్టుకొని జపం చేస్తున్నాడు. నమశివాయ అంటున్నాడు, శ్రీకృష్ణ పరమాత్మనే అంటున్నాడు, ఎవరికేమో ఓ పరబ్రహ్మనే అంటున్నాడు, ఓం అంటున్నాడు, ఏమీ తెలియదు. మామూలుగా కళ్ళు మూసుకొని ఏమంతా వింటున్నాడు, మరి చేసుకుంటున్నాడు. ధర్మరాజు మెల్లగా మాలను మెడకి వేసుకొని సగం కన్నులో ఉండినటువంటి పూర్తి కన్ను విప్పి హిడంబని చూశాడు. చూసి, ఓ హిడంబ, నువ్వు చెప్పిందంతా నేను విన్నానమ్మా, బాగానే ఉంది, అందులో ఏ సందేహము లేదు, మంచిదే చెప్పావు, జ్ఞానమే చెప్పావు, ఎంత మంచి జ్ఞానం చెప్పావు. కానీ అన్నాడు. కానీ ఆ కానీ మాట నేను వినలేను అనింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.